కమ్మిన్స్ ఏమైందేమో సైలెంట్గా ఉన్నావు. ఇలా మ్యాచ్ ఉంది మర్చిపోయినావా? గదెట్లా మర్చిపోతావా? ఏం మాట్లాడతాను? గా మ్యాచ్ గురించే ఆలోచన చేస్తానా. అవునా? ఏం ఆలోచన చేస్తాను? అసలు క్రికెట్ బ్యాటు బాల్తో ఎందుకు ఆడాలి? బాల్ని బ్యాట్తో ఎందుకు కొట్టాలి? బాల్తో బ్యాట్ని కొట్టొచ్చు కదా. గ్రౌండ్ లా బౌలింగ్ చేసేటోళ్ళే 11 మంది ఎందుకు ఉంటారు? బ్యాటింగ్ చేసేటోళ్ళు ఉండొచ్చు కదా. అసలు ఎంపైర్లు ఇద్దరు ఎందుకు ఉండాలి? గాల్లో చూస్తే 11 మంది ఉండొచ్చు కదా అని అనిపిస్తుంది. నీకు ఎప్పుడైనా అనిపించిందా? కట్టం అయిపోయింది. వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయేసరికి మైండ్ దొబ్బింది కొడుక్కి. ఓ పారి ఎరగడకు తీసుకుపోవాలి. ఈడ ఒక్కసారి పోయి వచ్చినందుకే గిట్లయిండు. నువ్వు మళ్ళా తీసుకపోయినావంటే అంతే ఇక. మళ్ళా రాను గుర్రాడిగా. ఆల్రెడీ పోయొచ్చిండా? గటెందుకు పోయిండు? మైండ్ రిలాక్స్ అవుతుందని హైదరాబాద్ అంతా తిరిగి వస్తాను పోయిండు. అటు ఇటు తిరిగి పోయి ఎర్రగడలో కూర్చున్నాడు. అప్పటి నుండే ఇట్లా చేస్తున్నట్టున్నాడు. తమ్ముడు తమాషాలు చేస్తే తొడపాసం పెడితే చెప్తానా. మీరు ఆడే ఆట చూస్తుంటే ఎవరికైనా మైండ్ ఖరాబ్ అవుతుంది. మొన్నటిదాకా కాటేరమ్మ కొడుకులమ్మని ఓ కోసుకున్నారు. ఇప్పుడేమో కళ్ళు దాగిన కోతులకే ఏవాడిద్రి. అన్నా, నువ్వు మా గురించి తక్కువ అంచనా ఎత్తాను. ఇప్పటిదాకా చాలా ఎక్కువ చేసిరు గాని అసలు ఏమైంది మీకు? ఆడబుద్ధి అవుతుందా లేదా? ఇట్లా పోయి అట్లా ఒకటే ఉరుకొత్తాన్రు. ఏం రోగం వచ్చింది? కాలం కలిసి రాకపోతే కట్లపాము కూడా కరువు పనికి పోతుందంట. గసంటది. ఇక మన టైం మంచిగా లేనప్పుడు ఏం చెప్తాం చెప్పు. గదేం దిక్కుమాల పోలికతమ్మి. ఆడే ఆటే అనుకున్నా. మాటలు చూత ఆగమాగమే ఉన్నాయి కదా. గంతే అన్న. టైం మంచిగా లేనప్పుడు అన్ని గిట్లనే ఉంటాయి. మనమే జరగతా వెయిటింగ్ చేయాలి. కిషను, నువ్వు మాట్లాడకు. నువ్వు మాట్లాడితే ఏం చేస్తావో నాకే తెలియదు. ఫస్ట్ మ్యాచ్ లో నువ్వు ఆడిన ఆటకి ఇప్పుడు నువ్వు ఆడే ఆటకి ఏమైనా సంబంధం ఉందా? అసలు నువ్వు ఆ మ్యాచ్ లా సెంచరీ కొట్టకపోయినా అయిపోవు. అయిందన్న గంత మాట అన్నావు. ఇయాన్లో రేపో ఇంకో సెంచరీ కొడదామని చూస్తానా. నువ్వు గిట్లంటే ఎట్లా? అవు కిషను, నువ్వు ఆ మ్యాచ్ లా సెంచరీ కొట్టకున్నా అయిపోవు. అనవసరంగా సెంచరీ కొట్టి హై పెంచినావు. ఇప్పుడు చూడు టీం అంతా నీ వాళ్ళు ఎంత సఫర్ అవుతుందో. ఏంటి బాబా అన్నావు? ఇంకో పరాను అంటే కిషన్ సెంచరీ ఏ బట్టే కదా గిట్లా పరిచయం అవుతున్నది. లేకపోతే మంచిగా ఉండని చెప్తానా. మీరు ఆడకపోతురి ఆడటంలో ఎందుకు ఆడుతున్నావు అంటారు. గిట్లయితే ఎట్లిగా? ఎట్లా అంటే ఏముంది? 2 పాయింట్లు నా జేబులేసి నీ 2 చేతులు నీ జేబులో పెట్టుకుని ఇంటికి పో గంతే, ఇంకేముంది? అయ్యరు, ఇప్పటిదాకా ఓ లెక్క ఇప్పటి నుండో లెక్క. ఈ రోజు నుండి గ్రౌండ్ లా మూత మోగిపోతుంది చూడు. ఆల్రెడీ మేము మూత మోగిస్తున్నాం గానీ ఇక గీ మ్యాచ్ లో చూడు ఏమైతుందో. మా ఓని వాళ్ళని చూసినావా ఒక్కొక్కరు ఎట్లా ఆడుతాండ్రో. అన్నా అన్న, నా గురించి చెప్పవా జరంతా? మా కొత్త తమ్ముడు ప్రియాంశారి ఎట్లా ఆడుతుండో ఎరికేనా? తమ్ముడు ఆడుతుంటే ఆట ఆడుతున్నట్టు ఉండదు, వేటాడుతున్నట్టు ఉంటది. చాలన్నా ఇక చాలు. నువ్విచ్చిన ఎలివేషన్ కి కనీసం ఇంకా 2-3 సెంచరీలు కొడతా. కొట్టాలి తమ్మి. మీరు గట్లా ఆడకపోతే మ్యాచ్ ఎట్లా గెలుతాం? గా మ్యాడ్ మ్యాక్స్ ని స్టోయిన్స్ నమ్ముకొని గెలుతాం అనుకుంటున్నావా? కొడుకులు కరెక్ట్ టైం హ్యాండ్ ఇస్తారు. అయ్యరు, నీకు గీ మ్యాడ్ మ్యాక్స్ అంటే ఏందో ఇంకా అర్థమైనట్లేదు. బ్యాటింగ్ అయిపోయినా గానీ బౌలింగ్ చేసి వికెట్లు తీస్తానా. ఇంకేం కావాలి చెప్పు. అయితమే గాని ముందుగా నాకు ముచ్చడి చెప్పు. నీకు మ్యాడ్ మ్యాక్స్ అని పేరు పెట్టినాక నువ్వు ఇట్లా మెంటలోడు అయినవా, లేకపోతే నువ్వు మెంటలోడు అని తెలిసి నీకు ఈ పేరు పెట్టిరా? గా ముచ్చట నాకు తెలియదు గానీ అసలు నీకెందుకు వచ్చింది ఈ డౌట్? నిన్న తీసుకున్నది నీ బ్యాటింగ్ తోని అటున్న మ్యాచ్ ఇటు పట్టుకొస్తావని. నీ ఆట చూస్తుంటే ఇటు వచ్చే మ్యాచ్ కూడా అటు పంపించేటట్టు నువ్వు. ఇవాళ మ్యాచ్ గా కాటేరమ్మ కొడుకులతోని. ఈ మ్యాచ్ లో సుతా నువ్వు ఆడకపోతే వంటికి నువ్వు ఆడి వేస్ట్. అంటే మ్యాచ్ అయితే ఎట్లయినా గెలుతాం గానీ నా చేతుల మీద గెలవాలంటావు అంతేనా? గంతే. నాకు కావాల్సింది కదా ఒకటే. అయితే అయిపోయింది. ఏ ఎస్ఆర్హెచ్లకు చుక్కలేగా. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపిస్తా చూడు. మ్యాడ్ మ్యాక్స్, ఇవాళకి ఈ మ్యాచ్ గెలిపించేది నువ్వు కాదు నేను. ఈ పొద్దున ఇచ్చేది మొత్తం తీసిండు. ఇక నేనేందో చూపిస్తా. స్టోయిన్స్ నీకంత సినిమా లేదు. ఇవాళ గెలిపించేది నేను. అసలు మ్యాచ్ నీ దాకా రానిస్తే కదా నేనే విసికెత్తా. అసలు ఏమనుకుంటారు ఎస్ఆర్హెచ్ అంటే? గీడు ఉన్నది ఎవరనుకుంటారు? కమ్మిన్స్, ప్యాట్ కమ్మిన్స్. కమ్మిన్స్, నీకు అసలు ముచ్చట అర్థమైతలేదు. నిన్ను చూసినాకనే మాకు అర్థమైంది ఈ మ్యాచ్ మేమే గెలిపిస్తామని.